సార్ ప్లీజ్. చెప్పండి. దాదా దాసు దాదా అని చెప్పుకే. దాదా మీ బిల్లా సార్? మీ కొత్త ఇన్స్పెక్టర్తో చెప్పు, నేను ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయించాలంటే 5 నిమిషాల్లో. నీకంటే పెద్ద గోండాలని ఫ్యాక్షన్ ఇస్తుంది తన్ని తరివేశా. నెలకోసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఊరు వచ్చా. రోజుకోసారి ట్రాన్స్ఫర్ చేసే శక్తి అలవాటు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా రాదు. ఒకవేళ నువ్వు చేయిస్తే హ్యాపీగా ఇన్స్పెక్టర్, ఈ ప్రజాస్వామ్యానికి దేవుడు ముక్కు. రౌడీ గోండా ఫ్యాక్షన్ ఇస్తారు. ఈ ముగ్గురు చెప్పు చేతుల్లో ఈ ప్రజాస్వామ్యం నడవాల్సిందే. కానీ దాదాగారు ఆ ముగ్గులో దేవుడు కాదు, ప్రజాస్వామ్యానికి పట్టిన దయ్యా. ఎవరిని చేస్తారు సార్? సింహం ముందు కుందేలు గుప్పికలు తెలిసినట్టు వీడు నా ముందు గుప్పికలు చేస్తున్నాడు. చెప్పాడు కర్మ పట్టిందిరా. రౌడీలు సింహాలైతే పోలీసులు కుందేలు. ప్రపంచంలో కొత్త డిక్షనరీ రాస్తున్నారా మీరు? నన్ను రా అంటావా? నిన్నేంద్రా, నీ బాబుని వాడి బాబుని కూడా అంటారు. పోలీసులు నన్ను రాంటే లేదు కానీ రౌడీ నా కొడుకుని నిన్ను రాంటే ఏంట్రా? నీ చట్టం నా కాడు పెట్టుకుంది అంటే మేమే దేవుడు అని తెలిసిపోయిందిగా. మర్యాదగా మా వాడిని వదిలిపెట్టు. నా కొడక ఇప్పుడు చట్టం నేను జుట్టు పట్టుకుందా? అంటే చట్టమే దేవుడు కదా. పోలీసుడి ఎత్తులు చూసి చాలా కాలం జీవితంలో బాధ వేడి చూసిరా మీరు ఇంటికి వస్తుంది. 5 నిమిషాలు కాబట్టి స్పృహ పోయిన నా కొడుకు చేపలు వస్తున్న కట్టేసుకొని తోడిపోతారా? తీసుకెళ్ళి చదవడే. తప్పు చేస్తున్నారు. అన్నని లోపల పడేస్తే ఊరు దగ్గర పడుతుంది. షాపులు పడిపోతాయి, తలకాయ లేచిపోతాయి, మానవంగాలు జరిగిపోతాయి. నోరు ముయ్యకపోతే వాటితో నీకు మానవంగం చేస్తాను. ఆ కొడుకు తీసుకెళ్ళి చదవడే. దాసు వాడు మీ మీద తీసుకుని చెప్పడానికి వచ్చాడు. మీరు టికెట్ పట్టుకున్నాను మాట్లాడితే నేను ఆత్మరక్షణ విషయం చెప్పానంటే కోర్టు నమ్ముతుందా? కోర్ట ఎందుకు నమ్మ సార్? మీడియా నమ్మనిస్తుందా? ఎందుకు నమ్మనమ్మా సార్?
నీ అబ్బనే మనం నలుగురు ఉన్నాం. వాడొక్కడు ఒకరి మీద పడి చంపకపోతే నలుగురు కలిసి కొట్టుకోవచ్చు కదా అని పబ్లిక్ ప్రెస్ కొట్టుకునేస్తే న్యాయ జగత్తుగా దెమ్మ తిరిగిపోతుంది. మరి నేను జైలుకి వెళ్తే ఈ కుర్చీ మీకు గుర్తుందా? మరి ఎందుకయ్యా ఈ ఊహగా? బయటపడే మార్గం ఏంటి సార్? ఎస్ సార్ విప్పో సార్ నేను చేరుకుంటున్నాను ఖర్చావు విప్పో నీ అబ్బరే నేను పెట్టుకుంది నీ పాటుగా వాడి పాటు ఒక కాలు ప్యాంటు కొడుతాం వాడి మెడకు గట్టిగా బిగించు సమ్మయ్య ప్రత్యేక పోయేది ఏమిటి బిగి వీడిని లోపల తీసుకెళ్ళి రెండో కాలుకు ప్యాంటు కొడుతు అంటే దీంతో వెంటిలేటర్కి రాలండి ఈ తలకి బాగా తీసుకెళ్ళండి సార్ ప్యాంటుతో ఊరేసుకొని చావడం ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళండి ఖాతాలు సంకరించిన రెండు లక్షల లోపలనే ఉండదు మనం మనము విషయం కాదు రెండు మనం నిన్న కూర్చొని జాగ్రత్త శాంతి తీసుకెళ్తాం